హాయ్ అండి. ఇంకా మహాలక్ష్మికి జాబ్ వచ్చింది. ఫస్ట్ రోజు జాబుకు వెళ్తుంది అనేసి ఇంట్లో వాళ్ళందరూ కూడా హడావిడి చేసేస్తూ ఉంటారు కదా. ఇంకా కన్నా ఉంటాడు కదా, కన్నా బాంబులు తీసుకొని వస్తాడు. బాంబులు పేలుస్తూ ఉంటే అందరూ కలిసి డ్యాన్స్ వేస్తూ ఉంటారు. అందరూ ఇంకా రోడ్లో వాళ్ళందరూ ఏమో ఇదేంటి ఈరోజు బాంబులు పేలుస్తున్నారు చక్రి వాళ్ళ ఇంటి ముందు, ఏమైంది అని చెప్పేసి అందరూ గబగబా పరిగెత్తుకుంటూ వస్తారు. తీరా బయటకు వచ్చి చూసేపాటికి బాంబులు పేలుస్తూ మా వదినకి జాబ్ వచ్చింది, ఫస్ట్ రోజు మా వదిన జాబ్కు వెళ్ళబోతుంది, అందుకే మేము బాంబులు పేల్చుకుంటున్నామని చెప్పేసి అందరూ కూడా డ్యాన్సులు వేస్తూ ఉంటారు. ఈలోపే తాగుబోతున్నారు, ఆయన కూడా డ్యాన్స్ వేస్తూ ఆ గబుక్కున టపాసుల్లో చేయి పెడతాడు. టపాసులు వచ్చి చేతికి కాలుతాయి కదా పాపం, అయ్యో బొయ్యో అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. ఇంకా అందరూ కలిసి నారాయణ చేయి కాలిందా అని చెప్పేసి రోడ్లో వాళ్ళందరూ కొంచెం ఎటకారంగా మాట్లాడుతూ ఉంటారన్నమాట. ఏంటి మా ఇంట్లో ఆడపిల్ల వస్తే బతకలేదు అన్నారు, మహాలక్ష్మి లాంటి కోడలు వచ్చింది, తను ఈరోజు జాబ్ కూడా తెచ్చుకుంది, తను జాబ్కి కూడా వెళ్తుంది అని చెప్పేసి తాగబోతున్నారు ఆయన గర్వంగా చెప్పుకుంటూ ఉంటాడు. పాపం చెయ్యి కాలుతుంది కదా, అయ్యో పెద్ద అయినా నీకు చెయ్యి కాలిందా అనేసి మహాలక్ష్మి అడుగుతూ ఉంటే, ఇదేం లెక్కమ్మా నాకు ఇలాంటి బోలెడ్ చూసా, ఇదేం పెద్ద కాలు లేదులే, వెళ్ళు నీ వర్క్కి టైం అవుతుంది అని చెప్పేసి తనని వర్క్కు పంపిస్తాడనమాట జాబ్కి. ఇంకెక్కడ ఇలా జరుగుతుంది కదా. ఇంకా పాపం మహాలక్ష్మి జాబ్కి వెళ్ళేసి వస్తుంది. వచ్చిన తర్వాత అయ్యో పాపం చెయ్యి కాలింది పెద్ద ఆయనకి, చెయ్యి నొప్పి ఎలా ఉందో ఏంటో అని చెప్పేసి, చూడు కన్నా ఇదంతా కూడా నీ వల్లే అయ్యింది, ఎందుకంటే నువ్వు మందులు తీసుకొని వచ్చి కాల్చడం వల్లే కదా ఆ మందులు వెళ్ళి అతను చెయ్యి కాలింది, కాబట్టి వెళ్ళి మీ నాన్నకి సారీ చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు వెంటనే కన్నా అంటూ ఉంటాడు, ఏంటి నేను సారీ చెప్పాలా, ఎవరికి చెప్పాలి సారీ, ఆయన్ని అసలు ఇప్పుడు దాకా నాన్ననే పిలవను, రోడ్డు మీద జనాల్ని ఏ విధంగా చూస్తానో అతన్ని కూడా నేను అలాగే చూస్తాను, అలాంటిది సారీ చెప్పమంటే నేను వెళ్ళి సారీ చెప్పాలా ఏంటి, అసలు తప్పు నా వల్ల ఎందుకు జరిగింది, మీకు జాబ్ వచ్చింది, మొదటి రోజు మీరు జాబ్కు వెళ్తున్నారని చెప్పేసి నేను సంతోషంగా బాంబులు తీసుకొచ్చుకొని కాల్చాను, అంతే తప్ప నేనేం తప్పు చేశాను, అతనికి సారీ చెప్పాల్సిన అవసరం నాకు లేనే లేదు, నేను అసలు సారీ చెప్పను అనేసి మహాలక్ష్మికే ఎదురు చెప్తూ ఉంటాడనమాట. మహాలక్ష్మి కూడా బిత్తరపోతుంది, ఇదేంటి వీడు ఇప్పుడు నాకు ఎదురు చెప్తున్నాడు, అసలు నాకు ఎప్పుడు ఎదురు చెప్పడు కదా అని చెప్పేసి మహాలక్ష్మి ఫీల్ అవుతూ ఉంటుంది. ఈలోపే అక్కడికి పెద్ది వస్తాడు. కన్నా మాట్లాడిన మాట తీరంతా కూడా వింటాడనమాట. ఇంకా కన్నా మహాలక్ష్మికి ఎదురు తిరిగి సారీ చెప్పనంటే చెప్పను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కదా కోపంగా. ఇంకా పెద్ది అంటాడు, అమ్మ మహాలక్ష్మి వాడేంటి నీతోటి అలా మాట్లాడుతున్నాడు అనేసి అనగానే, పానీలే పెద్ది వాడే తెలుసుకుంటాడు, వాడిప్పుడు మన మాట వినే ఆలోచనలో లేడు అని చెప్పేసి ఇంకా పెద్ది అలాగే మహాలక్ష్మి ఇద్దరు కలిసి బిర్యానీ చేయడానికి ఏర్పాట్లన్నీ చేసుకుంటూ ఉంటారు. ఇంకా కన్నా మహాలక్ష్మికి ఎదురు చెప్పి ఇలా బయటికి రాగానే, ఇంకా ఇదివరకు మాట్లాడి ఉంటాడు కదా, ఆ లేచిపోయిన అంతోటి నా ఫోటో ఎందుకు దిగారు, లేచిపోయినామా అయినా నా ఫోటో నన్ను పెట్టుకొని ఎందుకు ఫోటో దిగింది అనేసి తాగుబోతు నారాయణని అడుగుతాడు కదా కన్నా. అప్పుడే కన్నాకి ఆ నారాయణ చెప్తాడు కదా, ఆమె లేచిపోయినాము కాదు, ఆమె నీ కన్న తల్లి కాబట్టే నిన్ను పట్టుకొని ఫోటో దిగింది అనేసి చెప్తాడు. ఆ మాటలు గుర్తొస్తాయి. ఇంకా నేను చేసింది తప్పు కదా, వదినకి అలా ఎదురు చెప్పకూడదు కదా అని చెప్పేసి ఇంకా వంటగదిలోకి వస్తాడు. వదిన అనేసి మహాలక్ష్మిని పిలుస్తూ ఉంటాడు. అప్పటికి మహాలక్ష్మి కోపంగా ఉంటుంది, కన్నా ఎదురు చెప్పాడు కదా, ఎదురు తిరిగాడు కదా అని చెప్పేసి. ఇంకా కన్నా పిలుస్తున్నాడని కూడా గమనించకుండా పెద్ది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీకి పట్టేనా, లేదంటే ఉల్లిపాయలు కొయ్యమంటావా, ఏం చేయమంటావు చెప్పు అని చెప్పేసి పెద్దిని అడుగుతూ ఉంటుంది. పెద్ది అంటాడు, ఉల్లిపాయలు కోస్తే నీ కళ్ళ వెంట నీళ్ళు వస్తాయి తల్లి, కాబట్టి నువ్వు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీకి వెయ్యి అని చెప్పి పెద్ది చెప్తుంటాడు. ఓ పక్కన కన్నా పిలుస్తూనే ఉంటాడు, వదిన సారీ వదిన, నేను ఇందాక మీతో అలా ఉండాల్సింది కాదు, కాకపోతే నాకు అప్పుడు అలా మాట్లాడినందుకు నేను తప్పు చేశాను, నన్ను క్షమించు వదిన, సారీ వదిన అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. అయినా సరే ఏం పట్టించుకోదన్నమాట. ఎవరు నువ్వు, ఏంటి నాకు సారీ చెప్పాల్సిన పని ఏంటి, ఇక్కడికి ఎందుకు వచ్చావు, నువ్వు పెద్దోడు అయిపోయావు కదా, ఇంక నువ్వు మా మాటలు లెక్క చేయదలుచుకోలేదు కదా, వెళ్ళిపో ఇక్కడి నుంచి అనేసి గట్టిగాని కన్నాని అరుస్తుందన్నమాట. ఇంకా కన్నా బాధపడిపోతూ నన్ను క్షమించు వదిన, నాకు బాధ అనిపించింది అందుకే అలా మాట్లాడాను, నన్ను క్షమించు సారీ వదిన అనేసి
పాపం బతిమలాడుతూ ఉంటాడు. ఇంకా సరేలే బాధపడ మాకు, ఎప్పుడు కూడా పెద్దవాళ్ళకి అలా ఎదురు చెప్పకూడదు. ఎలాంటి వాడైనా సరే, తాగుబోతుడైనా మంచివాడైనా సరే, అతను నీ కన్న తండ్రి, అతనికి అలా ఎదురు తిరగచ్చా చెప్పు, ఒక్కసారి ఆలోచించు, అతను ఎంత బాధపడతాడు అని చెప్పేసి ఇంకా చక్కగా అన్ని మంచి మాటలు చెప్తూ ఉంటుంది కన్నాకి. ఇంకా కన్నా కూడా సరే వదినా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే కన్నా అనేసి పిలుస్తుందన్నమాట మహాలక్ష్మి. ఏంటి వదిన అనేసి వెనక్కి తిరిగి చూస్తాడు కదా, స్మైల్ ఇవ్వు అనేసి కన్నాకి చెప్తుంది. కన్నా కూడా చక్కగా నవ్వుకుంటూ సరే వదిన అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా పెద్ద మహాలక్ష్మి ఇద్దరు కలిసి వంట చేసేస్తారు. ఇంకా ఇంట్లో అందరినీ పిలుస్తారు. వంట అయిపోయింది, రెడీ, రావాలి అనేసి పిలవగానే అందరూ గబగబా వస్తారు. ఏంటన్నయ్యా ఈరోజు గుమగుమలాడుతుంది, ఇంత త్వరగా వంట కూడా అయిపోయింది, ఏం చేశారు అనేసి అనగానే మహాలక్ష్మి ఉప్మా చేశాం అనేసి అనగానే, ఉప్మానా, అమ్మమ్మమ్మ మాకు ఆకలి అవ్వట్లేదు, మేము వెళ్ళిపోతున్నాం అనేసి ఒక్కొక్కరు లెగిసి వెళ్ళిపోబోతూ ఉంటే, ఏంటి నాటకాలు ఆడుతున్నారా, ఇంత కష్టపడి మేము వంట చేస్తే తినకుండా వెళ్తారా, ఇప్పుడు మీరందరూ వచ్చి ఇక్కడ కూర్చుంటారా కూర్చోరా అనేసి మహాలక్ష్మి కర్ర పట్టుకొని ఉంటుందన్నమాట. ఇంకా అందరూ భయపడిపోతూ సరే పెట్టండి, ఉప్మా ఎవరు తింటారు అసలు, అయినా కూడా భోజనం చేయకుండా ఉప్మా వండటం ఏంటి అనేసి అనగానే ఇంకా వండినటువంటి అన్నం మీద మూత తీస్తారు. ఈరోజు బిర్యానీ చేశాం అనేసి మహాలక్ష్మి చెప్తుంది. బిర్యానీ చేశారా, అందుకే ఇల్లు ఇంత గుమగుమలాడిపోతుంది, అన్నయ్య త్వరగా పెట్టు అని చెప్పేసి ఇంకా అందరికీ వడ్డిస్తాడనమాట పెద్ద. అందరూ కూడా సూపర్గా ఉంది బిర్యానీ, ఈరోజు అసలు బిర్యానీ ఎంత బాగా కుదిరింది అయినా ఈరోజు బిర్యానీ చేయడానికి కారణం ఏంటి అనేసి అందరూ కలిసి అడుగుతారనమాట. ఇంకా అప్పుడే పెద్ద అంటాడు, మన మహాలక్ష్మికి జాబ్ వచ్చింది కదా, మన ఇంట్లో వాళ్ళందరం కూడా పార్టీ చేసుకోవాలి కదా, అందుకే వండాను, నేను మహాలక్ష్మి కలిసి ప్లాన్ చేసి ఇలా వండాం అని చెప్పేసి చెప్తాడు పెద్ద. అందరూ కూడా మహాలక్ష్మికి పెద్దకి థ్యాంక్ యూ చెప్తారు. ఇంకా అందరూ సంతోషంగా తింటూ ఉంటే అప్పుడే పెద్ద వాళ్ళ మరదలు ఉంటుంది కదా, తను ఫోన్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా పెద్ద ఆ నెంబర్ చూసి ఫోన్ పక్కన పెట్టేస్తూ ఉంటాడు. ఇంకా అప్పటికి 4-5 సార్లు ఆ ఫోన్ మోగుతూ ఉంటుంది. ఇంకా ఫోన్ చూస్తాడే తప్ప ఫోన్ లిఫ్ట్ చేయడు. అప్పుడే మహాలక్ష్మి అంటుంది, ఎవరు పెద్ద, ఏంటి అన్నిసార్లు ఫోన్ చేస్తూ ఉంటే నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకుండా పక్కన పెట్టేస్తున్నావేంటి అనేసి అనగానే ఇంకా అప్పుడే కన్నా అంటూ ఉంటాడు, ఒకవేళ ఆ ఫోన్ నాకు అన్నయ్య, నేను మాట్లాడతాను అనేసి కన్నా పెద్దతో అంటూ ఉంటే పెద్ద అంటాడు, రే ఈ ఫోన్ గురించి నీకెందుకు, నువ్వు భోజనం చేయి అని చెప్పేసి కన్నాని అరుస్తాడు. ఇంకా చక్కిరి అంటాడు, ఎవరన్నయ్యా 1కి 4 సార్లు ఫోన్ చేస్తున్నారు, ఎవరు అనేసి అనగానే ఇంకా అప్పుడు పెద్ద చెప్తాడనమాట, ఇంకా అమ్మాయి ఫోన్ చేస్తుంది, తనకి అయినా పెళ్ళైనా కూడా బుద్ధి మారలేదురా బాబు, వాళ్ళ ఇల్లు వాళ్ళ ఆయన్ని మా అత్తగారిని అందరినీ చూపిస్తాను అనేసి తెగ ఫోన్ చేస్తూ ఉంది. ఇప్పుడు పెళ్ళైన తర్వాత అలా నాతో మాట్లాడకూడదు కదా, నాకు అలాగా వాళ్ళ ఇల్లు అవన్నీ చూపించాల్సిన అవసరం లేదు కదా, ఎంత చెప్పినా తను అర్థం చేసుకోవట్లేదు, నేను నిదానంగా మాట్లాడతాను, తనకు అర్థమయ్యేటట్టు చెప్తాను, ముందు మీరు తినండి అని చెప్పేసి ఇంకా ఏదో మాటలతోటి అలా మాయ చేసేస్తాడు. అందరూ కలిసి బిర్యానీ తినేస్తారనమాట. ఇంకా వాళ్ళందరూ బిర్యానీ తింటూ ఉంటే బయటే మంచం మీద కూర్చున్నటువంటి తాగుబోతున్నారు ఆయన, అబ్బా ఆకలేస్తుంది, ఇప్పుడు లోపలికి వెళ్తే నాకు అన్నం పెడతారో పెట్టరు, ఈ కన్నాగాడికి అసలే నన్ను చూస్తేనే కోపంతో ఊగిపోతున్నాడు, ఇప్పుడు వెళ్ళానంటే వాడు ఖచ్చితంగా నన్ను కోపపడతాడు, మళ్ళీ గొడవలు అయితే మహాలక్ష్మికి మా మీద కోపం వస్తుంది, ఏం చేయాలి అనేసి పొట్ట పట్టుకొని మెలికలు తిరుగుతూ ఉండేలోపే మహాలక్ష్మి గిన్నెలో వేడిగా బిర్యానీ తీసుకొచ్చిస్తుంది అనమాట. ఏంటిది అనేసి నారాయణ అడుగుతాడు. బిర్యానీ వండాం, బిర్యానీ తీసుకొని వచ్చాం, ఆకలితో ఉంటావు కదా తిను అనేసి ఆ నారాయణకి ఇస్తుంది అన్నమాట మహాలక్ష్మి. నారాయణ అంటాడు, ఏంటి బిర్యానీ చేశారా, ఏంటి రోజు స్పెషలు, అయినా కూడా ఈ బిర్యానీలో ముక్కు ఉంటుందా పోడా అనేసి అనగానే, ముక్కు ఉందో ఉండలేదో మేము వండిన బిర్యానీ నువ్వు కూడా తినాలని తీసుకొచ్చాం, హ్యాపీగా తిను, నేను నీ లవ్ స్టోరీ అడిగితే చెప్పలేదు కదా, నువ్వు లవ్ స్టోరీ అడిగినా నేను నిన్ను లవ్ స్టోరీ అడిగినా నువ్వు చెప్పకపోయినా నీకు బిర్యానీ పెడుతున్నా కదా, సంతోషించు, హ్యాపీగా తిను అని చెప్పేసి ఆ బిర్యానీ గిన్నె నారాయణ చేతికిచ్చి వెళ్తుందన్నమాట.
అప్పుడు నారాయణ అనుకుంటూ ఉంటాడు, నా కన్న పిల్లల కంటే కూడా నా ఇంటి కోడలు మహాలక్ష్మి నిజంగానే మహాలక్ష్మి మమ్మల్ని అందరినీ కూడా ఎంత బాగా చూసుకుంటుందో కదా, అందుకే ఇంటికి ఒక ఆడపిల్ల ఉండాలి అంటారు. ఈ ఇంటికి కళ తెచ్చింది మహాలక్ష్మి. ఇన్ని రోజులు కూడా ఈ ఇంటికి కళ ఏమీ ఉండేది కాదు. మహాలక్ష్మి అడుగు పెట్టిన తర్వాత ఇంటి రూపురేఖలే మారిపోయాయి అని చెప్పేసి తను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడనమాట. ఇంక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటుంది. అందరూ కూడా ఇంకా ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళాలని చెప్పేసి రెడీ అవుతూ ఉంటారు. ఇంకా మహాలక్ష్మి కూడా చక్కగా రెడీ అయ్యి పెద్ద క్యారేజీ ఇస్తే వెళ్ళాలని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంకా ఈలోపే పెద్ద వస్తాడు. క్యారేజీ కన్నాకి ఇవ్వాల్సిన క్యారేజీ కన్నాకి, ఇంకా మన మహాలక్ష్మికి ఇవ్వాల్సిన క్యారేజీ మహాలక్ష్మికి అందరికి ఇచ్చేస్తాడు. చక్రి ఎదురు చూస్తూ ఉంటాడనమాట. నీ కారులో వదిలిపెట్టవా అనేసి మహాలక్ష్మి అడుగుతుంది అనేసి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా మహాలక్ష్మి ఏమో పెద్ద నాకు టైం అవుతుంది నేను వెళ్ళొస్తాను అనేసి అనగానే, అదేంటండి విడిగా ఎలా వెళ్తారు, నేను కార్లో వదిలిపెడతాలేండి అనేసి చక్రి అంటాడు. అవసరం లేదు, నేను ఆటో బుక్ చేసుకున్నాను, ఆటో వస్తుంది ఆటోలో వెళ్ళిపోతాను అనేసి అనగానే అక్కడ ఉన్నటువంటి కేశవ కన్నా అందరూ నవ్వుతూ ఉంటారనమాట. వదినికి నీ కారులో రావటం కూడా ఇష్టం లేదు అని చెప్పేసి తెగ నవ్వుకుంటూ ఉంటారు. ఇంకప్పుడు వెంటనే అదేంటండి మన కారు ఉండగా ఎందుకో మీరు ఇలాగ ఆటోలో బుక్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి అనేసి అనగానే, నాకు ఆటోల్లో వెళ్ళాలన్నా సిటీ బస్సుల్లో వెళ్ళాలన్నా చాలా ఇష్టం. ఇప్పుడు ఆటో వచ్చినా రాకపోయినా సిటీ బస్సులో అయినా సరే నేను ఆఫీస్కి వెళ్తాను. నేను మా ఇంటి దగ్గర నుంచే నా ఆధారు నా ఓటర్ కార్డు అన్నీ తీసుకొని వచ్చేసాను కదా, కాబట్టి నాకు హాయిగా అలా వెళ్ళటం ఇష్టం. అది కాకుండా ఆధార్ కార్డు ఉందంటే నేను బస్సులో ఫ్రీగా వెళ్ళొచ్చు కదా, నాకు అదొక ఇష్టం అని చెప్పేసి తెగ సంతోషపడిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే ఈలోపు పెద్ద వస్తాడు. కన్నాకి ఇవ్వాల్సిన క్యారేజీ కన్నాకి ఇస్తాడు, మహాలక్ష్మికి ఇవ్వాల్సిన క్యారేజీ మహాలక్ష్మికి ఇచ్చి, అమ్మ జాగ్రత్తగా వెళ్ళిరండి, అంతా శుభ్రంగా తినేసి రండి అనేసి ఒక తండ్రి బిడ్డకి చెప్పినట్టుగా వాళ్ళందరికీ జాగ్రత్తలు చెప్పి నేను కూడా బయలుదేరుతాను అని చెప్పేసి ఎవరిక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారనమాట. ఇంకా ఎవరి పనుల మీద వాళ్ళు ఉంటారు. మహాలక్ష్మి చక్కగా ఆఫీస్ పని చేసేసుకుంటుంది. భోజనాలు టైం అవుతుంది, అందరూ భోజనానికి కూర్చుంటారు. మహాలక్ష్మి వాళ్ళ ఆఫీసులో స్టాఫ్ అంతా కూడా. అక్కడ ఒక తింగర అతను ఉంటాడు కదా, ఓరికోరికే బీపీ తెచ్చేసుకొని అందరి మీద పడి అరుస్తూ ఉంటాడు కదా. ఇంకా అతను అక్కడే ఉన్నటువంటి వర్క్ చేసి ఆయన మీద తెగ అరుస్తూ ఉంటాడు. ఏంటి క్యారేజీ తెచ్చిస్తే ప్లేట్లో అన్నం ఎవరు పెడతారు, తాగటానికి మంచినీళ్ళు ఎవరిస్తారు, ఏంటి నీకు ఆటలుగా ఉందా, అది ఇది అనేసి పాపం అతని మీద పడి అరుస్తూ ఉంటాడు. మహాలక్ష్మి అతన్ని చిత్రంగా చూస్తూ ఉంటుందన్నమాట. ఏంటి ఈయన మరి ఎంత తేడాగా ఉన్నాడు, ఎందుకు ఇంతలా నడుస్తూ ఉంటాడు అనేసి అలాగే చూస్తూ ఉంటుంది. భోజనం చేసేస్తుంది. ఇంకా చేతులు కడుక్కోవటానికి అని చెప్పేసి ఇంకా అక్కడే ఉన్నటువంటి షింకు దగ్గరికి వెళ్తుందన్నమాట. ఇంకా అప్పుడే కరెక్ట్గా చక్రి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి, హలో మహాలక్ష్మి గారు భోజనం చేశారా అండి అనేసి అనగాని, తిన్నాను భోజనం ఇప్పుడే అయ్యింది, మీరు తిన్నారా అనేసి మహాలక్ష్మి అడుగుతుంది చక్రిని. ఇంకా అప్పుడే చక్రి అంటాడు, నేను ఇంకా భోజనం చేయలేదండి అనేసి అనగాని, అయ్యో ఎందుకు భోజనం చేయలేదు మీరు అని చెప్పేసి అడుగుతూ ఉంటుందన్నమాట మహాలక్ష్మి. మీ ఇంట్లో ఉంటే మీరు చక్కగా నాకు ఇద్దరం కలిసి తింటూ ఉండేవాళ్ళము, ఇప్పుడేమో నేను ఒక్కడిని అయిపోయి నాకు తినబుద్ధి కాలేదు, కాబట్టి ఏదన్నా బిర్యానీ రెస్టారెంట్లోకి వెళ్ళి బిర్యానీ చేద్దాం, అక్కడైతే చాలామంది ఉంటారు కదా అని చెప్పేసి బిర్యానీ తిందామని అనేసి చక్రి చెప్పగానే, ఈడు మారడు అని చెప్పేసి మహాలక్ష్మి చక్రి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండేలోపు ఇంకా అక్కడ కొంచెం తేడాగా ఉన్న వ్యక్తి అక్కడ వర్క్ చేసే అతనితోటి గొడవ పెట్టుకుంటూ ఉంటాడు. రేయ్ మంచినీళ్ళు ఇవ్వమని పిలిస్తే ఎంతసేపు చూసినా ఫోన్లు మాట్లాడుతూనే ఉంటావు, అంత మాత్రానికి నువ్వు ఆఫీస్కి రావటం ఎందుకు, ఇంట్లోనే ఉండి ఫోన్లు మాట్లాడుకోవచ్చు కదా అనేసి ఆ వర్క్ చేసే అతన్ని అరుస్తూ ఉంటే ఈ చక్రి ఏమో మహాలక్ష్మిని అరుస్తున్నట్టున్నాడు. మహాలక్ష్మి నాతో ఫోన్లో మాట్లాడుతుంది కదా, అందుకే వాడెవడో కానీ నా భార్యని అరుస్తున్నాడు, వాడికి ఎంత ధైర్యం నా భార్యని అలా అరవటానికి, ఇప్పుడే ఆఫీస్కి వెళ్తా వాడు పని చెప్తా అనేసి మనసులో అనుకొని మహాలక్ష్మి లైన్లోనే ఉందనుకొని మహాలక్ష్మి అనేసి పిలుస్తూ ఉంటాడు. మహాలక్ష్మి అక్కడ ఆఫీస్లో గొడవ జరుగుతుంది కదా అనేసి అక్కడికి వెళ్తుందన్నమాట. ఈ చక్రి
ఏమో గొడవ మహాలక్ష్మికి అతనికి జరుగుతుంది, అతనేదో మహాలక్ష్మిని తిడుతున్నాడు, అందుకే మహాలక్ష్మి ఫోన్ కాల్ కట్ చేసింది అనేసి పాపం వేరేగా అర్థం చేసుకొని ఇంకా ఆఫీస్ దగ్గరికి బయలుదేరి వస్తూ ఉంటాడు. ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే కేశవ మొన్న ఒక అమ్మాయిని పాపం కొట్టి అవమానపరుస్తాడు కదా, ఆ అమ్మాయి గురించి నిజం తెలిసి ఆ అమ్మాయికి ఎలాగైనా సారీ చెప్పాలి, ఈరోజు తనకి సారీ చెప్పకపోతే నా మనసులో ఆ బాధ అలాగే ఉంటుంది అనేసి అనుకొని రోడ్డు మీద వెయిట్ చేస్తూ ఉంటాడు. తన ఆఫీస్కి వెళ్ళేది ఇదే కదా దారి, కాబట్టి ఇక్కడే ఉండాలి, తను వెళ్ళేటప్పుడు తనకు సారీ చెప్పేస్తే నా మనసులో ఈ భావన తీరిపోతుంది అనేసి అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ అలా స్కూటీ మీద వస్తూ ఉంటారు. ఆ కేశవాన్ని చూసి ఏంటి వెనక్కి వెళ్ళిపోదామా, వీడేంటి ఇక్కడ ఆగున్నాడు, వీడి మొహం చూడాలంటేనే నాకు చిరాకు వేస్తుంది అనుకొని కూడా ఆ స్కూటీ ముందుకు పోనిస్తూ ఉంటారు. ఈలోపే కేశవ ఆ స్కూటీ ఆపుతారు. ఆ అమ్మాయి టపటపా కేశవని ఏమి మాట్లాడనీయకుండా కేశవాన్ని తిడుతూ ఉంటుందన్నమాట. ఏంటి రోడ్లో ఇలా వెయిట్ చేస్తున్నావు, ఇంకా ఏం తిట్టాలని ఉంది, నీ డబ్బులు నీకు ఇచ్చేసా, నువ్వు నన్ను ఏం అంటానికి లేదు, నువ్వు నాతో మాట్లాడద్దు, నేను నీతో మాట్లాడను అని చెప్పేసి కేశవాన్ని అస్సలు మాట్లాడనీయకుండా ఆ అమ్మాయి స్కూటీ వేసుకొని వెళ్ళిపోతుంది. కేశవ తెగ బాధపడిపోతూ ఉంటాడు. ఇదేంటి తనకు సారీ చెప్పాలని అనుకుంటే తను అసలు ఏం మాట్లాడకుండా అలా వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఫీల్ అయిపోతూ ఉంటాడనమాట. ఇంకా చక్రి ఆఫీస్ దగ్గరికి వస్తాడు. ఆఫీస్ బయట నుంచే మహాలక్ష్మికి ఫోన్ చేస్తూ ఉంటాడు. మహాలక్ష్మి ఏమో ఫుల్ బిజీ వర్క్లో ఉండి ఫోన్ కాల్ కట్ చేసేస్తూ ఉంటుందా, ఇంకా చక్రి ఆపకుండా ఫోన్ చేస్తున్నాడని చెప్పి ఫోన్ సైలెంట్లో పెట్టేసి తన వరకు తను చేసుకుంటూ ఉంటుంది. ఇంకా చక్రి కోపం వస్తుంది. పాపం అనవసరంగా ఫీల్ అయినట్టుంది. ఇంకా వాడు ఏదో బాగా తిట్టినట్టున్నాడు, వాడు అంతు చూస్తా అని చెప్పేసి ఆఫీసు లోపలికి వెళ్ళిపోయి మహాలక్ష్మి గారు మీతో గొడవ పెట్టుకున్నది ఎవరు, వాడిని రమ్మనండి, వాడు మీతో గొడవ పెట్టుకోవడానికి వాడికి ఎంత ధైర్యం, అసలు మీ గురించి వాడికి ఏం తెలుసని మీతో గొడవ పెట్టుకుంటున్నాడు, ఏంటి ఆఫీసులో వర్క్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడకూడదా అనేసి చక్రి గొడవ పెట్టుకుంటూ ఉంటే ఎపిసోడ్ అయిపోయిందన్నమాట.